గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు మై సంస్కృత్ బీజేపీ ఛానల్. ఈరోజటి మన టాపిక్ భర్తృహరి సుభాషితాని, ఫస్ట్ ఇయర్ సంస్కృత్, బిట్ నెంబర్ 1, శ్లోక పూరణం భావం చ. మనకి క్వశ్చన్ పేపర్లో బిట్ నెంబర్ 1 ఏకం శ్లోకం పూరయిత్వ భావం చ లిఖత అని హెడ్డింగ్తో బిట్ నెంబర్ 1 స్టార్ట్ అవుతుంది. దానిలో మనకి 2 శ్లోకాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 శ్లోకాలలో ఏదైనా ఒక శ్లోకాన్ని మనం పూరించి భావం రాయవలసి ఉంటుంది. ఆ 2 శ్లోకాలు మనకు భర్తృహరి సుభాషితాని అనే పాఠంలో ఉన్నటువంటి 10 శ్లోకాల నుండి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అందులో మొదటి 5 శ్లోకాలు ఈరోజు మనం చూడబోతున్నాం. మన మొదటి శ్లోకం అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి. అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి. అనగా అజ్ఞః, అజ్ఞః అనగా జ్ఞానం లేనివాడు, అజ్ఞాని. సుఖం ఆరాధ్యః, సుఖం అంటే ఇక్కడ సులభంగా అని అర్థం. ఆరాధ్య, ఆరాధించబడతాడు అంటే సంతోషించబడతాడు. అంటే జ్ఞానం లేని వాడిని సులభంగా సంతోష పెట్టవచ్చు. ఎందుకంటే మనం ఏది చెప్పినా జ్ఞానం లేని వ్యక్తి వింటాడు తప్ప ఎదురు ప్రశ్నలు అనేవి అడగడు. సుఖతరమారాధ్యతే విశేషజ్ఞ, విశేషజ్ఞ అంటే విశేష జ్ఞానం కలవాడు, పండితుడు, పూర్తి జ్ఞానం కలిగిన వాడు. సుఖతరం ఆరాధ్యతే, సుఖతరం అనగా మరింత సులభంగా, ఆరాధ్యతే ఆరాధించబడతాడు. జ్ఞానం లేనివాడు సులభంగా ఆరాధించబడతాడు, విశేష జ్ఞానం కలిగిన వాడు మరింత సులభంగా ఆరాధించబడతాడు. జ్ఞానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి. ఇక్కడ శ్లోకం యొక్క అన్వయాన్ని చూసినట్లయితే జ్ఞానలవదుర్విదగ్ధం నరం బ్రహ్మాపి న రంజయతి అనగా తక్కువ జ్ఞానముతో కూడిన గర్వపడే వ్యక్తిని, తక్కువ జ్ఞానము కలిగి గర్వపడే వ్యక్తిని ఆ బ్రహ్మదేవుడు కూడా సంతోషింప చెయ్యలేడు. సో జ్ఞానం లేని వాడిని సులభంగా సంతోష పెట్టవచ్చు, విశేష జ్ఞానం కలిగిన వాడిని మరింత సులభంగా సంతోష పెట్టవచ్చు. కానీ తక్కువ జ్ఞానంతో గర్వపడే వ్యక్తిని మాత్రం బ్రహ్మదేవుడు కూడా సంతోష పెట్టలేడు. సో ఇట్ ఈస్ ఈజీ టు కన్విన్స్ an ignorant person and more easy to convince a wise person. But even Brahma cannot convince a person who has proud of his little knowledge. దాన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. An ignorant person can be pleased easily. A truly wise person can be pleased more easily. But a person who has little knowledge and also arrogant can't be pleased even by Lord Brahma. That means we can please an ignorant person easily and we can please a wise person very easily. But even Brahma cannot please a person who has proud and little knowledge. జ్ఞానం లేనివాడిని సులభంగా సంతోష పెట్టవచ్చు, విశేష జ్ఞానం కలవాడిని మరింత సులభంగా సంతోష పెట్టవచ్చు. కానీ తక్కువ జ్ఞానంతో గర్వపడుతున్న వ్యక్తిని మాత్రం బ్రహ్మదేవుడు కూడా సంతోష పెట్టలేడు. ఇది మన యొక్క మొదటి శ్లోకం. శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి విందాం. అజ్ఞః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి. రెండో శ్లోకానికి వద్దాం. మన రెండో శ్లోకం ఆరంభ గురువీక్షైని క్రమేణ లఘ్వీ పురా వృద్ధిముపేతి పశ్చాత్ దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్న ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానాం. ఆరంభ గురువీక్షైని క్రమేణ లఘ్వీ పురా వృద్ధిముపేతి పశ్చాత్ దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్న ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానాం. అనగా ఆరంభ కురువి
పెద్దగా మొదలై క్షైణీక్రమేణా క్రమంగా తగ్గుతుంది. పెద్దగా మొదలవుతుంది, క్రమంగా తగ్గుతుంది. లఘ్వీ పురా వృద్ధిముపేతి పశ్చాత్. పురా లఘ్వి ముందు చిన్నగా ఉండి, పశ్చాత్ ఆ తరువాత వృద్ధిముపేతి అభివృద్ధిని పొందుతుంది. చిన్నగా మొదలవుతుంది, క్రమంగా పెరుగుతుంది. సో మొదటి లైన్ యొక్క అర్థం పెద్దగా మొదలవుతుంది, క్రమంగా తగ్గుతుంది. చిన్నగా మొదలవుతుంది, క్రమంగా పెరుగుతుంది. ఏమిటో తెలుసా స్టూడెంట్స్ అది? దినస్య పూర్వార్ధ పరార్ధ ఛాయ. దినము యొక్క మొదటి సగము నీడ, రెండవ సగము నీడ. మొదటి సగం అనగా ఉదయపు నీడ. ఉదయపు నీడని మీరు గమనించినట్లయితే అది పెద్దగా మొదలవుతుంది, కానీ క్రమక్రమంగా తగ్గుతుంది. అదే మధ్యాహ్నం నీడను చూసినట్లయితే అది చిన్నగా మొదలవుతుంది, క్రమక్రమంగా పెరుగుతుంది. సో ఇక్కడ మైత్రి అంటే స్నేహం. ఖల సజ్జనానాం చెడ్డవారితో మంచివారితో స్నేహం. సో చెడ్డవారితో మంచివారితో స్నేహం ఒక దినము యొక్క రెండు నీడల వలె ఉంటుంది. సో దినము యొక్క రెండు నీడలు అనగా ఉదయపు నీడ, మధ్యాహ్నపు నీడ. సో మంచివారితో స్నేహం మధ్యాహ్నపు నీడ వలె చిన్నగా మొదలవుతుంది, క్రమంగా పెరుగుతుంది. అదే చెడ్డవారితో స్నేహం ఉదయపు నీడ వలె పెద్దగా మొదలవుతుంది, క్రమంగా తగ్గుతుంది. Friendship of bad persons is like a formoon shadow. Why? Because it starts with large, but gradually it will be decreased. And friendship with good persons is like a afternoon shadow. It starts with a small, but gradually increases. So friendship with bad persons is like a forenoon shadow, and friendship with good persons is like a afternoon shadow. So friendship of bad persons is like a forenoon shadow, starts with a large but gradually diminishes. And friendship of good persons is like a afternoon shadow, starts with small but it grows later. చెడ్డవారితో స్నేహం ఉదయపు నీడ వలె పెద్దగా మొదలై క్రమంగా క్షీణిస్తుంది. మంచివారితో స్నేహం మధ్యాహ్నపు నీడ వలె చిన్నగా మొదలై తర్వాత వృద్ధి చెందుతుంది. ఇది రెండో శ్లోకం. శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆరంభ గురువీక్షైణీ క్రమేణ లఘ్వీ పురా వృద్ధిముపేతి పశ్చాత్ దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్న ఛాయేవ మైత్రీ ఖల సజ్జనానాం. మూడో శ్లోకానికి వస్తే పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే స జాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతిం. పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే స జాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతి. అనగా పరివర్తిని సంసారే మారుతున్న ప్రపంచములో కోవానా మృతః కోవానా జాయతే. మారుతున్న ప్రపంచంలో ఎవరు మరణించుటలేదండి, ఎవరు జన్మించుటలేదు. అనగా మరణించిన వాడు జన్మిస్తాడు, జన్మించిన వాడు మరణిస్తాడు. సో అది అందరికీ తెలిసిన సత్యం. జన్మించిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మ తప్పదు. కానీ ఏన జాతేన వంశః సమున్నతిం యాతి స జాతః. ఏన జాతేన ఎవరి జన్మ వలనైతే వంశః సమున్నతిం యాతి వంశము ఔన్నత్యాన్ని పొందుతుందో, వంశము ఒక గొప్ప స్థానాన్ని పొందుతుందో, స జాతః అతడు జన్మించినట్లు. మారుతున్న ప్రపంచంలో జన్మ మరణాలనేవి సహజం. కానీ ఎవరి జన్మ వలనైతే వంశానికి మంచి పేరు వస్తుందో అతని జన్మ సార్థకమైంది అని చెప్పవచ్చు. ఇన్ దిస్ ఎవర్ చేంజింగ్ వరల్డ్ డెత్ అండ్ బర్త్ both are common, but by whose birth one's family gets fame, his birth will be meaningful. So in this ever changing world, death and birth both are common, but by whose birth a family attains greatness, he is the really born person. That means his life will be meaningful. మారుతున్న ప్రపంచంలో ఎవరు మరణించుటలేదు, ఎవరు జన్మించుటలేదు అని ప్రశ్న వేస్తే మరణించేవారు మరణిస్తున్నారు, జన్మించేవారు జన్మిస్తున్నారు. కానీ ఎవరి జన్మ వలనైతే వంశం ఔన్నత్యాన్ని పొందుతుందో అతని జన్మ సార్థకమైంది అని చెప్పవచ్చు. శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం.
పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే స జాతో ఏన జాతేన యాతి వంశః సమున్నతి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన యొక్క 4వ శ్లోకం, కుసుమస్తబకస్యేవ ద్వైవృత్తిర్మనస్వినః మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా. కుసుమస్తబకస్యేవ ద్వైవృత్తిర్మనస్వినః మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా. మనస్వినః వృత్తి కుసుమస్తబకస్య ఇవ ద్వై అనగా మహాత్ముల యొక్క జీవన విధానం పూల గుత్తి వలె 2 రకాలుగా ఉంటుంది. మనస్వినః మహాత్ముల యొక్క, వృత్తి జీవన విధానం పద్ధతి, కుసుమస్తబకస్య ఇవ పూల గుత్తి వలె, ద్వై 2 రకాలుగా ఉంటుంది. పూలను మనం గమనించినట్లయితే మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా. ఒకవేళ చెట్టు పైన ఉన్న పూలను మనం కోసినట్లయితే మన ప్రజల యొక్క శిరస్సుల పైన అలంకారంగా ధరిస్తాం. అంటే పూలు కోసినట్లయితే ప్రజల యొక్క శిరస్సుల పైన అలంకారంగా ధరించబడతాయి. లేదా వన ఏవ శీర్యతే, అవి అడవిలోనే రాలి వాడిపోతాయి. మహాత్ముల యొక్క జీవన విధానం పూల గుత్తి వలె 2 రకాలుగా ఉంటుంది. అవి ప్రజల యొక్క శిరస్సుల పైన అలంకరించబడతాయి లేదా వనములోనే రాలి వాడిపోతాయి. సో ఇంగ్లీష్లో చూసినట్లయితే, సో లైఫ్ స్టైల్ ఆఫ్ గ్రేట్ పీపుల్ ఇస్ 2 టైప్స్ లైక్ ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. లైఫ్ స్టైల్ ఆఫ్ గ్రేట్ పీపుల్ is 2 types like a bunch of flowers. Flowers may be placed on the head of everyone or they wither away in the forest only. Lifestyle of great people is 2 types like a bunch of flowers. Flowers may be placed on the head of everyone or they dried up in the forest only. మహాత్ముల జీవన విధానం పూల గుత్తి వలె 2 రకాలుగా ఉంటుంది. పూలు ప్రజల శిరస్సుల పైన అలంకరించబడతాయి లేదా అడవిలోనే రాలి వాడిపోతాయి అనగా నశిస్తాయి. మహాత్ములు కూడా అంతే. సమాజంలో అందరి చేత గౌరవించబడతారు లేదా వారి జీవితాన్ని వారు సమయానుగుణంగా జీవిస్తారు, అంతేకాని ఇతరుల చేత అవమానించబడరు. ఇది మన యొక్క 4వ శ్లోకం. శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. కుసుమస్తబకస్యేవ ద్వైవృత్తిర్మనస్వినః మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వన ఏవ వా. 5వ శ్లోకాన్ని చూస్తే, సింహః శిశురపి నిపతతి మదమలినకపోల విత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం న ఖలు వయస్తేజసో హేతుః. సింహః శిశురపి నిపతతి మదమలినకపోల విత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం న ఖలు వయస్తేజసో హేతుః. సింహం శిశువుగా ఉన్నప్పటికీ దూకుతుంది. సింహః శిశురపి నిపతతి. సింహం శిశువుగా ఉన్నప్పటికీ నిపతతి అనగా దూకుతుంది, అంటే దాడి చేస్తుంది. ఎవరిపైన అని ప్రశ్నిస్తే, మదమలిన కపోల భిత్తిషు గజేషు. మదముతో మలినమైనటువంటి చెక్కిళ్ళు కలిగిన దృఢమైన ఏనుగుల పైన. సో మదించిన ఏనుగుల పైన. సింహం శిశువుగా ఉన్నప్పటికీ అది మదించిన ఏనుగుల పైన దూకి దాడి చేస్తుంది. ప్రకృతిరియం సత్వవతం, స్వభావం ఇది, ఇది స్వభావం. సత్వవతాం పరాక్రమవంతుల, ఇది పరాక్రమవంతుల స్వభావం. నఖలు వయః తేజసో హేతుః, వయః తేజసో నా హేతుః ఖలు. వయః అంటే వయస్సు, తేజసః అంటే పరాక్రమానికి, హేతుః అంటే కారణం, నఖలు అంటే కాదు కదా. సో ఇది పరాక్రమవంతుల లక్షణం. వయస్సుకి పరాక్రమానికి ఎటువంటి సంబంధం లేదు కదా. సింహం శిశువుగా ఉన్నప్పటికీ అది మదించిన ఏనుగుల పైన దూకి దాడి చేస్తుంది. అది పరాక్రమవంతుల లక్షణం. వయస్సుకి పరాక్రమానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది మన యొక్క 5వ శ్లోకం యొక్క అర్థం. ఈవెన్ ఏ లయన్స్ కబ్ అటాక్స్ ఆన్ మైటీ ఎలిఫెంట్స్. సో దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ valor or brave.
and age is not related to the strength, and age is never caused the strength or courage. Even a lion's cub fearlessly attacks on the mighty elephants. This is the nature of brave, and age is the never cause for the strength or courage. సింహం చిన్నపిల్లగా ఉన్నప్పటికీ మదించిన ఏనుగుల కుంభస్థలం పైన దూకి దాడి చేస్తుంది. పరాక్రమవంతుల లక్షణం ఇది. వయసు పరాక్రమానికి కారణం కాదు కదా. సో స్టూడెంట్స్, ఇది మన యొక్క 5వ శ్లోకం. శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. సింహ శిశురపి నిపతతి మదమలిన కపోల భిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్తేజసో హేతు. సో ఇక్కడ మనకి శ్లోకం యొక్క మొదటి పదం చివరి పదం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది పరీక్షలో. దాని శ్లోకాన్ని మనం పూరించి భావం ఏదైనా ఒక భాషలో మాత్రమే రాయాలి, ఐదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్. మీరు ఆంగ్ల మీడియంలో చదువుతున్నట్లయితే, మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నట్లయితే భావాన్ని ఇంగ్లీష్లో రాయండి, మీరు తెలుగు మీడియంలో చదువుతున్నట్లయితే తెలుగులో రాయండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నప్పటికీ తెలుగులో రాయాలి అనుకుంటే తెలుగులో రాయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి మరిన్ని అప్డేట్ వీడియోస్ల కోసం.